హలో ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చూడగానే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది విజయవాడ వెళ్ళిన వీడియో. అప్పుడైతే రైల్వే ట్రాక్లో అయితే తీసి పెట్టాను కదా. అందరైతే నా సబ్స్క్రైబర్లకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే కనకదుర్గమ్మ ఎదురొచ్చింది ఈ పెద్దవ రూపంలో చూడండి. నేనైతే వీడియో తీస్తున్నాను, అందుకే మా చెల్లి ఇచ్చింది డబ్బులు అయితే ఇచ్చేసి కదిలేసాం. చూడండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే చాలా పెద్ద పొరపాటే చేశాను. మీరైతే అస్సలు చేయొద్దు విజయవాడకి వెళ్ళినప్పుడు. అంటే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను కదా, అందుకే నాకు అసలు తెలియలేదు. నేనైతే ఏం చేశాను ఏంటి అనేది మాత్రం మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. 4 ఫోటోలు అయితే దిగేసాం. వీడియో అయితే చూశారు కదా. ఇలా మా అక్క అయితే లేదు, మిస్ అయింది. లాస్ట్ మధ్యలో అయితే యాడ్ అవుతుంది. అక్క అయితే ఒంగోలు ఎక్కింది. మా పెద్దమ్మ, చెల్లి, మా పిన్ని అందరం చూడండి. ఎక్సలేటర్ మీద అయితే చాలా సేఫ్గా అయితే వచ్చేసాం. బట్ ఫ్యామిలీ అందరూ, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎక్కడం రాదు. కొంచెం చాలా ఫన్నీగా ఉండింది. అయితే అంతా తీసేసుకొని వెళ్ళేసాం. చూడండి మా చెల్లి ఎలా దూకుద్దో. దానికి ఎక్కడమే కొంచెం కష్టంగా ఎక్కింది, కానీ దూకేటప్పుడు అయితే చాలా కామెడీగా క్లిప్ అయితే ఓకే అయిపోయింది. దానికి సడన్గా వచ్చింది అది. ఈ అమ్మాయి అయితే మా పెద్దమ్మ వాళ్ళ మేనకోళ్ళు అనమాట. అందరం అయితే అలా సరదాగా వెళ్ళిపోయాం. ఇలా దారిలో వీడియో తీస్తూ ఉంటే మా అక్క చూడండి హాయ్ అని చెప్పి సింబల్ చూపిస్తుంది. తప్పకైతే అనుకోవద్దు. అయితే అలా సరదాగా అయితే ఫ్యామిలీ మొత్తంతో అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మేము 7కి ఎక్కాం కదా, టిఫిన్ తినడానికి వెళ్ళాం. ఈ హోటల్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్, మంచాలు ఉన్నాయి. అంటే నైట్ టైం ఇక్కడికి వచ్చి దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ వరకు, అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంది. ఏసీ మొత్తం అయితే అందరం మైసూర్ బోండా, దోశ వచ్చి 60 అంట, మైసూర్ బోండా వచ్చి 40 రూపీస్ అంట. మా అయితే చూడ ఎలా కూర్చో ఉన్నాడో. అంటే మొత్తానికి అయితే అమ్మ దర్శనానికి అయితే మూవ్ అయిపోయాం. ఇంకా అమ్మ దర్శనానికి వెళ్దామని వెళ్తుంటే జనాలు అసలు మామూలుగా లేరు. బయట నుంచి అమ్మని చూస్తుంటేనే అసలు అలా ఉంది. నాకైతే ఫస్ట్ టైం కదా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే ఇదే వెళ్ళాను. మెట్ల మీద నుంచి అయితే వెళ్ళలేదు. అసలు సారి తీసుకెళ్ళే వాళ్ళు జనం, అంటే చెప్పాలంటే గోరింటాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, గోరింటాకు కూడా ఆ అమ్మవారికి అయితే తీసుకొని వస్తున్నారు. వైజాగ్లో అయితే సారీ విజయవాడలో అయితే అసలు అమ్మవారికి ఆషాఢంలో చాలా బాగా చేస్తున్నారు. మా చెల్లి చెవులు ఎందుకు మూసుకుందని వెనక్కి తిరిగితే డప్పుల సౌండ్ విని దానికి కొంచెం ఏదో ఫీలింగ్ లాగా అనిపించిందంట. అందుకే చెవులు మూసుకొని వస్తుంది. అమ్మనైతే చాలా నమ్ముతారు ఫ్రెండ్స్. ఏపాకు చూడండి, అసలు పువ్వులు అందరు తల మీద పెట్టుకొని సంప్రదాయంగా అయితే తీసుకెళ్తున్నారు. సారి తీసుకెళ్లే వాళ్ళు ఎవ్వరూ అంటే డ్రెస్సులు కానీ ఇలా వేసుకోలేదు, మొత్తం చీరలే కట్టుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే విజయవాడకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మోడర్న్ డ్రెస్సులు అయితే అస్సలు వేసుకెళ్ళద్దు. పంజాబీ డ్రెస్సు పైన చున్నీ ఉంటేనే అలో చేస్తున్నారు. ఇవన్నీ వీడియో తీశాను, బయట తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సడన్గా అయితే ఇక్కడ నుంచి ఫోన్ అలవ్ లేదంట, మనకి తెలియదు కదా. ఫోన్ అయితే ఇలా తీస్తూ ఉన్న అమ్మవారు బాగున్నారని సడన్గా వచ్చి ఫోన్ తీసేసుకున్నారు. ఫోన్ పైకి తీసుకెళ్ళకూడదు అని. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు కదా, పైన అయితే ఉంటారు. ఈ అమ్మ కూడా మాకు కనకదుర్గమ్మే కనిపించింది. అసలు ఆమె మాటల్లో అయితే అమ్మే మాతో మాట్లాడింది అనిపించింది. మొత్తానికి అయితే మా విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఫొటోస్ అన్నీ ఎలా మా ఫ్రెండ్స్ ఫోన్లో అయితే తీశాను.